మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమర్జెన్సీని తలపించేలా చంద్రబాబు నాయుడు పాలన ఉందన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఫ్యాక్షనిజం నడుస్తుంది. వైఎస్ఆర్సీపీ నాయకులపై కార్యకర్తలపై అనేకమైన తప్పుడు కేసులు పెడుతున్నారు. తెనాల్లో యువకుల్ని పోలీసులు విచక్షణ రహితంగా కొడుతుంటే జగన్ వెళ్లి పరామర్శించడం తప్ప? కుప్పం నియోజకవర్గంలో ఒక మహిళను చెట్టు కట్టేసి కొడితే మీరేం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వకపోవడం వల్లనే సత్తెనపల్లి పర్యటనలో 2 చనిపోవడం జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి 2010లో పార్టీ పెట్టినప్పటి నుండి చంద్రబాబు జగన్ ని తొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు. కలిసిపోయిన ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ఎన్టీ రామారావు గారు ఏం చేయగలుగుతారంటే చరిత్ర సృష్టించలేదా? 89లో తండ్రి గారు కాసు కృష్ణారెడ్డి గారు చెప్తుంటారు, రాజీవ్ గాంధీ గారు అన్నారంట ఎన్టీ రామారావు గారిని ఎలా గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా రాదేమో 89లో అంటే చెన్నారెడ్డి గారు అన్నారంట, మిస్టర్ రాజీవ్ గాంధీ ఐ విల్ డిఫీట్ ఎన్టీఆర్ అండ్ షో యూ అని. ఒక సామాన్యుడి చేతిలో ఎన్టీ రామారావు గారు ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. అది ప్రజాస్వామ్యం. ప్రతిపక్షం ఉంటుంది, ఉండకుండా ఉండదు. 99 నుంచి 2004 కూడా చూశాం కదా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్ని గొడవలు, ఎన్ని దాళ్లు. ఇంకేముంది, మళ్ళీ తెలుగుదేశం వస్తుందనే కదా 6 నెలలు ముందుకు తీసుకొచ్చారు ఎలక్షన్ ఆయన మీద దాడి జరిగిన. కానీ మహానాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు సింగిల్ హ్యాండెడ్గా వంటి చేత్తో గెలిపించాడు కాంగ్రెస్ పార్టీని ఆ రోజుల్లో. మళ్ళీ 2019 ఏముందిలే జగన్మోహన్ రెడ్డి గారు పొద్దున వాకింగ్ ఈవినింగ్ వాకింగ్ అని హేళన చేశారు తెలుగుదేశం నాయకులు. ప్రతిపక్షాన్ని గౌరవించండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన అంశాలను కరెక్టా రాంగా ఏమడుగుతున్నాడు ఆయన చెప్పండి. మీరు ఆడపడుచులకి 1500 రూపాయలు ఇస్తాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, బాండులు ఇచ్చారు. దానికి కో గ్యారంటీ సంతకంగా పవన్ కళ్యాణ్ గారు సంతకం పెట్టాడు. ఇంటింటికి పోయి ఎంత వస్తుందో ప్రజలకు తెలియజేశారు. అమ్మ నెలకి 1500, సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 వస్తుందని చెప్పారు. అక్కడ పాప డ్వాక్రా మహిళలందరూ ఆశపడి అమ్మో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా రెట్టింపిస్తానంటున్నాడు అని డ్వాక్రా లోన్స్ 4-5 లక్షలు తీసుకోవాల్సిన వాళ్ళు 15-20 లక్షలు తీసుకున్నారు డ్వాక్రా మహిళలు. ఏది 1500 నెలకి? ఇప్పుడు